తిరుమలలో ఇక రాజకీయ నేతల నోటికి తాళం పడనుందా? ఇక నుంచి తిరుమల వేదికగా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడం కుదరదా? అంటే ఇకపై అవునని అంటుంది టీటీడీ. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? 7 కొండలపై రాజకీయాలకు తావు లేకుండా చేయాలన్న నిర్ణయం వెనుక అసలు కథేంటే? పొలిటికల్ లీడర్స్ దూకుడికి అడ్డుకట్ట వేయడం వెనుక జరిగిందంటే? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న కొంతమంది వివాదాస్పద రాజకీయ నేతల నోటికి టీడీపీ తాళం వేసింది. ఇకపై కొండపై ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయకుండా నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పాలక మండలి తీర్మానం కూడా చేసేసింది. తిరుమల ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు కొండ మీద రాజకీయ విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించిన నిర్ణయాన్ని టీటీడీ వెంటనే అమల్లోకి తెచ్చింది. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగే పవిత్రమైన తిరుమల గిరులపై గత ప్రభుత్వ హయాంలో నాటి మంత్రులు ఎన్నో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ టీటీడీ లెక్కలు చూపిస్తోంది. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి కొంతమంది నేతలు శ్రీవారి ఆలయం ఎదుటే అప్పటి ప్రతిపక్ష నేతలపై రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేశారని టీటీడీ చెబుతోంది. అలాగే టీడీపీ సహా ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు కూడా ఇదే తీరున వ్యవహరించిన సందర్భాలను పాలక మండలి పెద్దలు ఉదాహరణగా చూపెడుతున్నారు. ఈ పరిణామాలతో తిరుమల వెంకటేశ్వరుడి దివ్యక్షేత్రం రాజకీయాలకు వేదికగా మారుతోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ అంశం భక్తుల మనోభావాలకు కూడా ఇబ్బందికరంగా మారిందని టీటీడీ గుర్తించింది. రాజకీయ నేతలు తమ ప్రసంగాలకు తిరుమలనే ఎందుకు వేదికగా మార్చుకుంటున్నారంటే దానికి సవాలక్ష కారణాలు చూపెడుతున్నారో భక్తులు. ఎవరి నియోజకవర్గాలలో వారు మాట్లాడితే ప్రముఖులకు తప్ప ఇతరులకు అంతగా ప్రచారం రాదన్న అభిప్రాయం ఉండడంతో తిరుమలను ఎంచుకుంటున్నారని అంటున్నారు. అందుకే ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని బయటకు రాగానే రాజకీయ ప్రసంగాలు చేయడం, పరుష పదజాలంతో దూషించడం లాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శలున్నాయి. టీటీడీలో ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం నియమించిన వారే కావడంతో అధికార పార్టీ నేతలను అడ్డుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్నీ మరచిపోయి 7 కొండలవాడి ఆలయానికి ఎదురుగా ఉన్నామన్న కనీస విచక్షణను పక్కన పెట్టేసి ప్రత్యర్థులను అసభ్య పదజాలంతో కూడా దూషించడాన్ని టీటీడీ సీరియస్ గా పరిగణిస్తున్నప్పుడు అదీగాక తిరుమలలో రాజకీయ ప్రసంగాల వ్యవహారంపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి సప్తగిరులపై నిబంధనల ప్రకారం ఎలాంటి రాజకీయ ప్రచారం చేయకూడదన్న నిబంధన కొత్తేమీ కాదు. ఏ పార్టీకి సంబంధించిన జెండా గాని, వ్యక్తులకు సంబంధించిన చిత్రాలకు అలిపిరి నుంచే అనుమతి ఉండదు. కేవలం శ్రీవారి నామస్మరణ, హిందూ ధర్మ ప్రచారం మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ రాజకీయ నేతలు దీన్ని పట్టించుకోవడం లేదని టీటీడీ భావిస్తోంది. పార్టీల అధినేతలు వచ్చిన సమయాల్లోనైతే సదరు నేతలను ఉద్దేశించి జయకొడుతుండడం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారిందని పాలక మండలి అంటోంది. మరికొంతమంది నాయకులైతే తమ నేతల ఫోటోలతో సహా తిరుమల ఆలయంలోకి రావడం ఈ మధ్యకాలంలో కనిపించాయి. అలిపిరి చెక్ పాయింట్లోనే తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించి పార్టీ జెండాలు, గుర్తులు ఉన్నా వాటిని తొలగించి పంపుతారు. అయితే ఒక్కోసారి పొరపాటుగా రాజకీయ స్టిక్కర్లతో వాహనాలపైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదే తరహాలో జగన్ ఫోటో చొక్కాపై ధరించి ఆలయంలోకి వెళ్లడం దుమారం రేపిన విషయాన్ని టీటీడీ ఉదహరిస్తోంది. అందుకే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తిరుమలలో రాజకీయ విమర్శలు చేసే నేతలు ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ అధికారులు హెచ్చరించారు. మరి తిరుమలలో రాజకీయ కాలుష్యం తగ్గించేందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.